అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు చికెన్ నూడిల్ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాను. నూడిల్స్ అయితే ఎంతో బాగా టేస్టీగా ప్రిపేర్ చేశాము, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్. నూడిల్స్ అయితే ఉడకబెట్టి ఆరేసుకున్నామండి. ఇప్పుడైతే డ్రైగా ఉన్నాయి. నూడిల్స్ అయితే ఇవ్వండి, సుప్రీం అనేసి కంపెనీ, దాన్నే ఉడకబెట్టి అలా చేసుకున్నాము. బ్లాక్ పెప్పర్, గరం మసాలా, సాల్ట్, కారం, ధనియా పౌడర్, 2 ఎగ్స్. ఫస్ట్ ఏమో కడాయి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే ఫ్రై చేసుకున్న చికెన్. ఫస్ట్ ఏమో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఆ చికెన్ ఎలా ఫ్రై చేసామంటే మసాలాలు కలిపేసి నార్మల్ ఫ్రై లాగే చేసేసాము. ఇప్పుడు దాంట్లోనే 2 ఎగ్స్ వేసేద్దాం. 2 ఎగ్స్ వేసేసి కలిపేద్దామండి. చికెన్ నూడిల్స్ అయితే అందరికీ ఇష్టం, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి, చికెన్ అంటే ఇష్టం కాబట్టి నూడిల్స్ కూడా అందరికీ ఇష్టం, ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా. అందుకని ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ. దాంట్లో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మొత్తం వేడిగా పచ్చివాసన మొత్తం పోవాలి. క్యాబేజీ వేసుకుందాం. ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసేసి మొత్తాన్ని కలిపేద్దాం. క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిరపకాయలు వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఒకరిని హెల్ప్ చేస్తే మాకు మంచి జరిగిద్ది, మేలు జరిగిద్దండి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం చూసి. తర్వాత సాల్ట్. ఇప్పుడు నూడిల్స్ అనేది పెట్టుకున్న నూడిల్స్ని వేసుకుందాం. చూడండి, నూడిల్స్ అయితే వేసేయండి. ఇవైతే మ్యాక్సిమం బాగా తింటే ఒక 5-6 మెంబర్స్కి సరిపోద్దండి. 7 మెంబర్స్ అయినా తినొచ్చు. స్నాక్స్లా తినాలంటే 10 మెంబర్స్ అయినా తినొచ్చు. కాదు, మాకు ఇష్టం ఎక్కువ తినాలంటే ఒక 6 or 7 మెంబర్స్ అయితే తినొచ్చు. ఇదైతే మేము స్నాక్స్ చేసుకుంటున్నాము కాబట్టి మేము 10 మెంబర్స్ వరకు తింటామండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. చూడండి, ఇదైతే నూడిల్స్ ఎక్కువైపోయి కలపడం అవ్వట్లేదు అసలు. చూడండి, ఇప్పుడు దీంట్లోనే లైట్గా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేద్దాం. వాళ్ళైతే నూడిల్స్ వండి వాళ్ళైతే స్టిక్స్ లాగా తీసుకొని ఇలా కలిపేస్తారండి. మాకైతే చాలా కష్టమైంది ఇది కలపడానికి. దాంట్లో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ లైట్గా డ్రాప్సే కలర్ కోసం వేసాము. వెనిగర్ అండి, కారం. ఇప్పుడు దాంట్లోనే టమాటో సాస్ కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి.
ఇప్పుడు మీకు ఏమైనా తగ్గినట్లయితే ఆ మసాలాని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీకరమైన నూడిల్స్ అయితే రెడీ అవుతుందండి. చూస్తుంటేనే ఆ రోజు అసలు పిల్లలందరూ ఎప్పుడవుతుంది ఎప్పుడు తినాలి అన్నట్టు ఉన్నారండి. అంత టేస్టీగా వండిద్ది మా అక్క అయితే. చూడండి మొత్తం మిక్స్ అయింది, కానీ దాన్ని బాగా ఫ్రై చేయాలి. అలాగే హై ఫ్లేమ్లో పెడితేనే అది బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ యాడ్ చేసేసి కలిపేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎవరైతే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనైతే మీ అందరి కోసం, ఎవరెవరు నాకు సబ్స్క్రైబ్ చేస్తారో మీ అందరి కోసం, సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళ కోసం కూడా నేను ప్రే చేస్తానండి. మీ అందరూ బాగుండాలనేసి నా కోసం కూడా మీరు హెల్ప్ చేయండి. పిల్లలకైతే వేసేసామండి. చాలా బాగుంది అనేసి అసలు పిల్లలైతే ఇంకా తినాలి అన్నట్టు ఉన్నారు. అంత టేస్ట్గా కుదిరింది.